మామూలుగా క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో చాలా వరకు మీరు గమనించండి. ఎలా సెలెక్ట్ అవ్వాలి అనేది స్టూడెంట్స్‌కి ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ స్టూడెంట్స్‌కి ఒక పెద్ద కన్‌ఫ్యూషన్. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో సెలెక్ట్ కావాలంటే మీరేమనుకుంటున్నారు? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అవేర్‌నెస్ ఉండాలి కంపెనీకి సంబంధించి. ఆ తర్వాత నువ్వు ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు విషయమే అక్కడే జరిగేది. మీరు జనరల్‌గా గమనించండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్యూర్ అయ్యి బయటకొచ్చిన తర్వాత, నీ ఫ్రెండు అదే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత, లేకపోతే నీకు తెలిసిన వ్యక్తి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత, నువ్వు మాట్లాడే మాటలేముంటాయంటే, "ఏం లేదు అతను నా కమ్యూనికేషన్ కంటే కూడా పెద్ద బెటర్ కమ్యూనికేషన్ కాదు. డ్రెస్ కోడ్ గానీ, నాలెడ్జ్ గానీ, అయన్నీ గూడా ఏమో నాకు పెద్దగా అనిపియలే. కానీ అతను సెలెక్ట్ అయ్యాడు. నన్ను రిజెక్ట్ చేశాడు. దానికి కారణం ఏంది నాకు అర్థం కావడం లేదే." యాక్చువల్‌గా ఇది మనకుండేది. ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఎవరైతే తను అసలు ఫిట్టే కాదండి అన్నవాడు కూడా కొన్ని దగ్గర సెలెక్ట్ అయిపోతున్నాడు. దానికి మేజర్ కారణం ఏందో నేను చెప్తా. ఇప్పుడు మీరు చూడండి ఒక కంపెనీలోకి అడుగుపెట్టారు. ఇంటర్వ్యూలో మీరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీ బాడీ లాంగ్వేజ్, కూర్చునే పొజిషన్ ఓకే బాగుంది. అంతా బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటుంది. అడిగే పర్సన్ ఇంటర్వ్యూవర్ మీరు గమనించండి. అతను లెఫ్ట్ బ్రెయినా, రైట్ బ్రెయినా అనేది తెలుసుకోవాలి. అతను స్లోగా, మూడీగా, చాలా సెన్సిటివ్‌గా మాట్లాడుతున్నాడనుకోండి, రైట్ బ్రెయిన్. నువ్వు ఎలా ఆన్సర్ చేయాలంటే, అదే విధంగా అడిగిన దానికి అదే స్పీడ్‌లో, అదే విధంగా నువ్వు ఆన్సర్ చేయాలి. ఇంటర్వ్యూ చేసే పర్సను కొద్దిగా స్పీడున్నాడు. మాటలు చాలా స్పీడ్‌గా ఉన్నాయి. షార్ప్‌గా ఉన్నాయనుకోండి, మీ ఆన్సర్స్ కూడా అలాగే ఉండాలి. ఇవి 2 ఫాలో అవ్వాలి. అంతకు మించింది ఇంకొకటుంది. ఇక్కడ ఏందంటే మనము బేసికల్‌గా ఎక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏందంటే, మనకి నచ్చినట్టుగా మనముంటాం. కానీ ఇంటర్వ్యూలో అలా కాదు. ఆ పక్క వ్యక్తికి నచ్చినట్టుగా మనము ఉండాలి. అంటే అది ఎలా సార్? పక్క వ్యక్తికి మనం ఎలా నచ్చుతాము? ఏ విషయంలో నచ్చుతాము? ఏం లేదు. వెరీ సింపుల్. మీరు కూర్చున్నారు. ఇంటర్నల్‌గా మీకు సెల్ఫ్ టాక్ అని ఒకటుంటది. పీఎంఏ, ఎన్ఎంఏ పాజిటివ్‌గా ఉండడము, నెగెటివ్‌గా ఉండడము. నీ సెల్ఫ్ టాక్ అంటే నువ్వు ఇంటర్నల్‌గా ఏమనుకుంటున్నావో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు అక్కడ హాల్‌లో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూ అతను ముందున్నప్పుడు జెంటిల్ స్మైల్‌తో ఉన్నావు. అంతా బాగుంది. అతను లెఫ్ట్ బ్రెయిన్ అనుకోండి. నీ యొక్క జెంటిల్ స్మైలు అతను లైక్ చేస్తాడు. అనవసరంగా స్మైల్ చేయకూడదు. రైట్ బ్రెయిన్ అనుకోండి నవ్వడం అతనికి ఇష్టముండదు. సైలెంట్‌గా ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించండి. మీరు ఇంటర్నల్‌గా ఎలా ఉండాలి అంటే పాజిటివ్‌గా ఉండాలి. అంటే ఎలా? ఖచ్చితంగా ఆయన అడిగే ప్రతి ప్రశ్న నేను ఆన్సర్ చేయగలను. నాకన్నీ పాజిటివ్‌గానే ఉంటుంది. నన్ను ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ నేను ఏ విషయంలో కూడా నేను ఎవరికీ కూడా వ్యతిరేకంగా కానీ, ఇంకొక విధంగా కానీ నాకు ప్రోగ్రామ్ ఉండదు. అంతా నాకు సాఫీగా, ఆనందంగా జరిగిపోద్ది. అతను నన్ను సెలెక్ట్ చేస్తాడు. అటువంటి ఎన్విరాన్మెంట్‌ని నువ్వు ఇంటర్నల్‌గా ఫీడ్ చేసి ఉండాలి. నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇంటర్నల్‌గా ఫీడ్ చేస్తావో, ఆ ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూ చేసే అతను ఎవరైతే ఉంటారో వాళ్ళకెళ్ళిపోద్ది. ఎందుకనంటే సబ్‌కాన్షియస్‌గా నువ్వు ఇంటర్వ్యూ చేసే అతను కనెక్టెడ్. ఆ విధంగా నువ్వు ఈజీగా సక్సెస్‌ని చేరువలో ఉంటావు. సక్సెస్ పొంది బయటకొస్తావు. థాంక్ యూ వెరీ మచ్.